రూపం చూడకుండానే ప్రేమించావంటేనే తెలుస్తుంది నీ ప్రేమ ఎంత గొప్పదో. మస్తు చెప్పిన పెద్దయినా, నీకెలా తెలుసు? నీ గురించి కూడా తెలుసమ్మా. ఏం తెలుసు? నిశ్చితార్థం జరిగిన తరువాత, పెళ్లి ముహూర్తాలు పెట్టిన తర్వాత కూడా అర్జున్ ప్రేమ కోసం పెద్దవాళ్ల మాటను కాదని తనను వదులుకోవటానికి సిద్ధపడుతున్నావు. నీది నిస్వార్థమైన ప్రేమ. అందుకే అర్జున్ని తను ప్రేమించిన అమ్మాయితో కలపాలని ఆరాటపడుతున్నావు. ఈ కాలంలో నీలాంటి ఆడపిల్లలు ఎవరున్నారమ్మా? నేనేమి అంత గొప్పదాన్ని కాదు పెద్దయినా. మా బావ సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే. నువ్వు తొందరగా మా బావ ప్రేమించిన అమ్మాయి బొమ్మ గీసేయ్ రాఘవన్ బాబు. ప్రపంచం ఇంకా ముందుకు సాగుతుందంటే దానికి కారణం ప్రేమే. ఆ ప్రేమే ప్రపంచాన్ని రక్షిస్తుంది, ముందుకు నడిపిస్తుంది. పంచభూతాలు, దేవుడు, వీటి మీద నాకు నమ్మకం లేదు. తన ప్రేమ కోసం అర్జున్ ఎదురు చూస్తున్నాడు. అతని ప్రేమ గెలవాలని మీరంతా ఇంతలా ఆరాటపడుతున్నారు. ఆ ప్రేమ కోసమే 1000 కిలోమీటర్లు దాటి నేను ఇక్కడికి వచ్చాను. అర్జున్, నీ ప్రేమ రూపాన్ని రేపు ఉదయం కల్లా నీ ముందు ఉంచుతాను. బావా, ఇన్నాళ్ళని ఎదురుచూపులు ఇప్పుడు తీరబోతున్నాయి. పెద్దయినా, మస్తు ఖుషి ఖుషి అయ్యే మాట చెప్పినావు. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేము. మీనాక్షి, భోజనం ఏర్పాటు. అలాగేనండి. గురువు గారు రండి. బావా, అర్జున్ సార్, ఏంటిది చిన్నపిల్లాడిలాగా? నో రాఘవన్, నిన్నటి వరకు ఐఎమ్ ఆల్మోస్ట్ హోప్లెస్. అందుకే యూఎస్ వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ నువ్వు నా ఆశను మళ్ళీ బతికించావు. నా ప్రేమ కోసం అమ్మా నాన్నలు కూడా బాధ పెట్టాను. నువ్వు నాకు తమ్ముడు కన్నా ఎక్కువ రాఘవన్. థ్యాంక్ యూ సో మచ్ రాఘవన్. థ్యాంక్ యూ సో మచ్. తమ్ముడు అంటూనే థ్యాంక్స్ చెప్తున్నారు. అన్నా తమ్ముళ్ళు థ్యాంక్స్ చెప్పుకోరు సార్. రేపు నా లైఫ్లో చాలా చాలా స్పెషల్ డే.
రే టవర్, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా పుట్టినరోజుకి నువ్వు కాదు, నేనే నీకు గిఫ్ట్ ఇస్తాను. తెలుగులో 2 అక్షరాలు, ఇంగ్లీష్లో 4 అక్షరాలు. రేపు నీ మనసుకి వినిపించేలా నా మనసుతో చెప్తాను. ఐఎమ్ ఇన్ లవ్, ఐఎమ్ ఇన్ లవ్. నీకిష్టమని కష్టపడి మౌతారుగా నేర్చుకుంటున్నాను. ఏయ్, ఏంటి అది? పేరు తెలియదక్క. మా ఊర్లో దీన్ని పీకా అంటారు. ఊదుతున్నా. మరి నీ చేతిలో ఏంటి? నువ్వెందుకు ఊతున్నావు? నీ మొహం, దీన్ని పీకా అనరు, మౌతార్గాన్ అంటారు. సరదాగా నేర్చుకుంటున్నాను. మరి నువ్వెందుకు నేర్చుకుంటున్నావే? అక్క, నువ్వు మాత్రం సరదాకి నేర్చుకుంటున్నావేమో కానీ నేను మాత్రం సీరియస్. బాగా చెప్పినట్లు ఓ పోరన్ని చూస్తే గుండెలు గుబేల్మన్నాయి. వాడి కోసమే ఈ పీక. ఎవడేవాడు? తర్వాత చెప్తానక్క. ముందు ఈ పీక ఊదడం నేర్చుకోవాలి. నేను వస్తా. మెంటల్ది పీక, దాని పైత్యం. ఏంటి సుమిత్ర డార్లింగ్, అలా చూస్తున్నావు? ఏంటే నువ్వేనా? ఏ, నీ కూతురు బాలేదా? బాగోడం కాదు, చాలా బాగున్నావు. కానీ నేను నిన్నెప్పుడూ ఇలా చూడలేదు. ఏదో కొత్తగా ఉన్నావు. ఏంట్రా తల్లి? సుమిత్ర, అన్నీ త్వరలో చెప్తాను డార్లింగ్, నువ్వేం కంగారు పడకు. ఎప్పుడూ నీ కళ్ళు కోపంతో ఎర్రగా ఉండేవి, మీ నాన్నలాగా. ఇప్పుడు సిగ్గుతో అందమైన బాపు బొమ్మలా ఉన్నావు. థ్యాంక్ యూ డార్లింగ్. రవి, ఏ గొడవలు లేకుండా ఎప్పుడు ఇలా ఉండొచ్చు కదా? అయ్యో తల్లి, మనకి రోజు ఆకలేస్తుంది, భోజనం చేస్తాం. ఆ భోజనంలో ఏ రోజు కూర ఆ రోజు తింటాం, కానీ రోజు ఒకే కూర తినం కదా. లైఫ్ అంటే అంతే. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. నువ్వు మీ నాన్న మారతారనుకోవడం నీ అమాయకత్వం. సరేనా? నా మూడ్ చాలా బాగుంది, నన్ను డిస్టర్బ్ చేయకు. పో, వెళ్ళు, పో. ఇంద్రమా, అత్త, మావా, అందరూ రండి. ఈడున్నారా అందరూ? అత్త, నీ కొడుక్కి ఎవరంటే ప్రాణమో ఆ ప్రాణం వచ్చేస్తుంది. ఇంద్రమా, బావ ఎంతగానో ఎదురు చూస్తున్న అమ్మాయి వచ్చేస్తుంది. ఎలా వచ్చేస్తుందమ్మా? అరే, ఎలా అంటవింది మామా? బావ ప్రేమకి ప్రాణం పోయేనికి దేవుడు లాంటి ఒక పెద్దాయన వచ్చిండు మామా. గా పెద్దాయన కళ్ళు చూసి మొత్తం రూపాన్ని గీసిండు. చూడత్తా, చూడింద్రమ్మా.
రాజా బావ ప్రేమ గెలుస్తుందని రాఘవన్ బాబు చెప్పిండు. రాఘవన్ బాబు వాళ్ళ గురువుని తీసుకొచ్చిండు. ఏందే నీ సంత? సంత కాదే, చాలా పెద్ద సంబరం. గట్ల చూస్తావేందే? నీవి మామూలు కండ్లు కాదు, దిష్టి కండ్లు. ఏయ్ అవునే, నీవి దిష్టి కండ్లే. ఇక నీలాంటి వాళ్ళు 100 మంది దిష్టి పెట్టినా బావ ప్రేమకి ఏం కాదు, మిత్రవింద వచ్చేస్తుంది. రవక్క, ఏంటి సమజ్గాలే? ఇగో ఈ కన్నుతో ఈ బొమ్మ గీసి నీ పెద్దాయన చేతులు చూసి మిత్రవింద బొమ్మని గీస్తాడు. అప్పుడు ఆ అమ్మ ఏడుందో తెలిసిపోతుంది. ఆ నమ్మకంతోనే వాడు ఎదురు చూసి చూసి సగం పిచ్చోడైపోయాడు. వాడికి పూర్తిగా పిచ్చెక్కించకు. ఎదురు చూపులతో అలా బతికేని వదిలే. అరే వదిలిపెట్టడేంది రవక్క? బావకంత కర్మ వట్లే, బావ ప్రేమ గెలుస్తుంది. బావ మిత్రవింద పెళ్లి జరుగుతుంది. ఇంద్రమ్మను, అత్తను, మామను అందర్నీ ఒప్పించి నేను పెళ్లి జరిపిస్తా. అంజలి, ఇంకా చాలా ఆపు, ఇంకా చాలా ఆపు, ఇంకా చాలా ఆపు, ఇంకా చాలా ఆపు. మనసు చంపేసుకొని ఎలా మాట్లాడగలుగుతున్నావు? బాబాయ్ ప్రేమ గురించి అంత గర్వంగా, అంత సంతోషంగా ఎలా చెప్పగలుగుతున్నావు? నర్మదమ్మా, ఏందది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ మనసులో ఉన్నది చెప్తున్నాను, నీ మనసు మాట్లాడలేనిది చెప్తున్నాను. అరే, మనసు మనసు అని అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నర్మదమ్మా. చిన్నపిల్లవి, అర్థం కాక మాట్లాడుతున్నావు. నేనేం చిన్నపిల్లని కాదంజలి. నీ మనసును నువ్వు మోసం చేసుకుంది చాలు. ఇప్పుడైనా అందరికీ నిజం చెప్పేయ్. నర్మదా, ఏంటమ్మా నువ్వు అనేది? తాతయ్య, మనల్ని అందరినీ అంజలి మోసం చేస్తుంది తాతయ్య. అంజలి మోసం చేయడం ఏంటమ్మా? నా అంజలి నా బిడ్డ అంటావు కదా, నీకు కూడా తెలియని నిజాలు చాలా ఉన్నాయి జేజమ్మ. నర్మదమ్మా, ఏయ్, అదేదో గొంతు చించుకొని చెప్తుంది కదా, చెప్పనివ్వు. దాని గురించి మేం చెప్తే ఎలాగో నమ్మరు. కనీసం అది చెప్తే అందరూ నమ్ముతారు. నువ్వు చెప్పవే. రవక్క, చెప్పని అమ్మా.
నర్మదా నువ్వు చెప్పు. అంజలి 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 బాబాయ్ని ప్రేమిస్తోంది. వనజ వాళ్ళ నాన్న వచ్చినప్పుడు వాళ్ళు బాబాయ్ని పెళ్లికి బలవంత పెట్టినప్పుడు అంజలి కళ్ళల్లో నరకం చూశాను. బాబాయ్ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తన ప్రేమను గుండెల్లోనే సమాధి చేయడానికి రోజు నరకయాతన పడుతుంది. బాబాయ్ అంటే అంజలికి ప్రాణం. చెప్పలేనంత ప్రేమ అంజలి గుండెల్లో ఉంది. అంజలి అంజలి నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా? లే బావా, నేను ప్రేమించడం ఏంది? ఆహా, లేదు. ఏయ్, నీకు ఆ పిచ్చి కూడా పట్టిందా? పిచ్చి కుక్కల వాడి వెనుక తిరుగుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. మొత్తానికి ఇది కన్ఫర్మ్ చేసింది. రే బామర్ది, ఈ బస్తీ దొరసాని నిన్ను ప్రేమించిందంటరా? నీ మిత్ర విందను వదిలేసి ఈ ఇందిరమ్మ చెప్పినట్టు దీన్ని పెళ్లి చేసుకో. పాపం నీ మీద మనసు పడింది. అక్క, బావ మీద నేను మనసు పడ్డమేంటి? బావని నేను ప్రేమించలే. బావా, నర్మదమ్మకి ఏం తెలియదు. నీతో నేను చనువుగా ఉంటే గదే ప్రేమ అనుకుని అట్లా చెప్తుంది. నర్మదమ్మేంది బావా, గట్లా చాలా మంది అనుకుండ్రు. అంత మాత్రాన అది ప్రేమ అయిపోతుందా? ప్రేమంటే నీది బావా. మొహం తెలియని అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నావు. నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీ పెళ్ళవుతుంది. ఏ నాటకాలు ఆడుతున్నావే? బామర్దిగాన్ని నువ్వు కోరుకోలేదా? వాడంటే నీకు ప్రేమ లేదా? అయితే ఎందుకే ఆ రోజు మనసులో ఉన్నది పాట పాడుకుంటూ ఏడ్చావు? నేను ఆ రోజు గమనించానే. ఎందుకు ఏడ్చావు? ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నావు? బావ గురించి ఏడిపొచ్చిందక్క. బావ ప్రేమించిన అమ్మాయి బావకి దొరకట్లేదన్న బాధతో ఏడ్చాను. అబద్ధం చెప్పకంజలి.